హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయాని ఈరోజు చాలా హెల్దీ అయిన కరివేపాకు పౌడర్ చేస్తున్నాను అంటే పొడి చేస్తున్నాను రైస్లోకి మనకి చపాతీల్లో కూడా వేసుకోవచ్చు ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా కరివేపాకు పొడి చాలా బాగుంటుందని మరి కరెక్ట్ కొలతలతోటి చక్కగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఎక్కడ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే తర్వాత చింతపండు వేసారా ఉప్పు వేసారా లేదంటే ఎన్ని మిరపకాయలు మర్చిపోయారని మళ్ళీ కింద కామెంట్స్ పెడతారు ఇక చూసి అప్పుడు కామెంట్ పెట్టండి నేను ఏది వెయ్యలేదు అనేసి సరేనా ఎందుకంటే కరివేపాకు పచ్చడి పెట్టాను అప్పుడు కూడా అలాగే కామెంట్స్ పెట్టారు ఇది వేయలేదు అది నాకే డౌట్ వచ్చిందండి నాకే అనుమానం కలిగేలా చేస్తున్నారు ఏంటి మర్చిపోయారా అని చెప్పి మళ్ళీ నా వీడియోలోకి వెళ్ళి నన్నే చూసుకునేలా చేస్తున్నారు అది మాత్రం కరివేపాకు పచ్చడి అసలు చాలా మంది చూసారనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది అయితే కరివేపాకు పొడి కూడా మీరు కూడా అందరూ చూసి కరివేపాకు పొడి చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇదిగోండి కరివేపాకుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోండి తీసుకున్న తర్వాత అవి రెబ్బల్లాగా ఉన్నప్పుడే కడిగేసుకుని బాగా ఎదుపుకుని అప్పుడు ఆకుల్ని దూసేసుకుని మొత్తం ఆరబెట్టుకోవాలన్నమాట ఆరిపోయిన తర్వాత మనం ఇలాగ గుప్పుడుతోటి గట్టిగా అంటే అందరికీ మిషన్లు ఉండవు కదండి ఇలా గట్టిగా ఇలాగా దోసెడితో పట్టుకుంటే ఇది 2 దోసెలు అవుతుంది అనమాట అంటే 300 గ్రాములు ఉంది ఇప్పుడు ఈ 300 గ్రాములకి ఎంత పప్పులు అవి ఎలా వేసుకోవాలి ఎన్నిమిరపకాయలు తినని చూపిస్తాను ఇదిగోండి ఈ ఆకు చూపిస్తున్నాను చూడండి దీనికి యాక్చువల్లీ ఎక్కువ లేవు ఎక్కడ లైట్గా కనిపిస్తున్నాయి వీటికి వెనకాల మనకు పురుగు పాకిన తర్వాత ఎగ్స్ అది పెడతాయి కదా అవి సరిగ్గా కనిపించట్లేదు తెల్లగా కనిపిస్తూ ఉంటాయి మనకు కనిపించినవి అంటే తీసేస్తాం కనిపించినవి కడుపులోకి వెళ్ళిపోతాయి అస్సలు మంచిది కాదు అందుకని జాగ్రత్తగా చూసుకుని అప్పుడు మీరు కరివేపాకు వాడుకోండి కరివేపాకు మంచిది కదా తింటే అని చెప్తే ఎలా అంటే అలాగా తీసేసుకోకూడదు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి ఈ ఆకుకైతే మీకు దగ్గరగా కనిపించకపోవచ్చు నేను ముందు తీసి పాడేశాను అనమాట మీకు శాంపిల్ చూపిద్దాను ఇప్పుడు మళ్ళీ కరివేపాకు కొద్దిగా కోసుకొచ్చాను ఆకు దీనికైతే యాక్చువల్లీ లేవు మీకు కనిపిస్తూ ఉంటాయి మీరు జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి ఇదిగోండి ముగ్గుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేస్తాను కొంచెం ఒక 2 గుంటగరిటల వరకు వేసుకోండి తర్వాత పడితే మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాల్సి వస్తుంది ఇదిగోండి కరివేపాకు పొడికి ఒక 4 స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక 4 స్పూన్లు మినపప్పు 4 స్పూన్లు మినపప్పు వేసుకుని కొంచెం వేగనివ్వాలి పల్లీలు వేస్తున్నాను అంటే పల్లీలు మరీ ఎక్కువ వేసుకున్నారు అనుకోండి బాగోదు ఎందుకనంటే మనకు ఆ కరివేపాకు పౌడర్ ఒక టేస్ట్ తెలియదు అనమాట పప్పులు అది ఎక్కువ వేసేసుకుంటేనే పప్పుల పొడిలాగా అయిపోతూ ఉంటుంది అందుకని కొద్దిగా టేస్ట్ కోసం వేసుకోవడం అంతే ఇవి పల్లీలు కూడా వేసుకున్నాక ధనియాలు ఈ ఒక కప్పు నిండా ఫుల్గా వేసేసుకోవాలి ధనియాలు ఎప్పుడు 6 నుంచి 7 స్పూన్లు వేసుకోవాలండి లేదంటే ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్నది బుల్లి టీ గ్లాసు ఆ టీ గ్లాస్ నిండా అయినా సరే ధనియాలు వేసుకోవాలి 1 స్పూనున్నర అలాగా జీలకర్ర వేస్తున్నాను వేసేసి ఇవన్నీ కలిపి వేయించేసుకోవాలి ఇక పప్పులు చూడండి ఎలా వేగినాయో ఇక ఇలా చక్కగా వేగిపోవాలి పప్పులు వేగాలి అన్నీ వేగిపోవాలి ఇక అన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోంచి తీసేస్తాను తీసేసి అప్పుడు ఎన్ని మిరపకాయలు వేస్తున్నాను ఇందులో మీకు నేను చూపిస్తాను ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు వేయాలి కారాన్ని బట్టి వేసుకోవాలండి ఇవి దగ్గర ఒక 50 ఎండుమిరపకాయలు ఉంటాయి ఒక 60-70 గ్రామ్స్ ఉంటాయి ఇవైతే కారం కాయలండి కొంచెం కారంగానే ఉంటాయి మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి వేస్తున్నాను ఇవి కూడా బాగా వేగాలండి ఎండుమిరపకాయలు సరిగ్గా వేగకపోతే మనకి పౌడర్ సరిగ్గా అవ్వదు అనమాట ఇగోండి ఇవి చూడండి గల సౌండ్ రావాలి కలర్ కూడా కొంచెం చేంజ్ అవ్వాలి అప్పటి వరకు వేయించుకోవాలన్నమాట ఇదిగో వేగిపోయిన ఇవైతేనే ఇదిగో చూసారా ఇలా వేగాక ఇవి తీసేస్తే ఇప్పుడు కరివేపాకు వేసుకుని వేయించుకుందాం ఆయిల్ వేస్తున్నానండి మళ్ళీ 1 గుంటగరిటె ఆయిల్ వేస్తున్నాను ఇది కరివేపాకు కొంచెం ఆయిల్లో వేగితేనే బాగుంటుంది ఇదిగోండి నూనె కొంచెం కాగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎంతైనా కొంచెం చెమ్మగా అనిపిస్తుంది కదా అందుకు కొద్దిగా చిటపట్లాడుతూ ఉంటుంది బాగా ఆరిపోకపోయినా పర్వాలేదు మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మొత్తం ఎక్కడ తడి లేకుండా డ్రై అయిపోయి కొంచెం ఇలా వాడినట్టుగా అవుతుంది చూడండి కరివేపాకు అప్పటి వరకు ఆరబెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ అంటే 1-2 నెలలు అలా కనుక నిల్వ పెట్టుకునేటట్టయితే ఇది మాకైతే వారం రోజులు వస్తుందండి మా ఫ్యామిలీ అందరికీ కలిపి వారం రోజులు కూడా రాదు వేస్తే 2 రోజుల్లో ఫినిష్ అసలు అందుకని కొంచెం కడిగాక కొంచెం లైట్గా చెమ్మన్న వేయించేసుకుంటాం కాబట్టి ఇలా వేస్తున్నాను కానీ బాగా వేగాలండి అసలు వేగకపోయినా సరిగ్గా ముద్దలా ఉంటుంది అన్నమాట పొడుము ఇదిగోండి మిగతా కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఒకటేసారి అంతే వేస్తే గిన్నె పట్టదు కదా ఆ వేగే కొద్ది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు తక్కువ అవుద్ది కొన్ని కరివేపాకు చూడండి చక్కగా వేగుతుంది మనకి ఈ కరివేపాకులో ABCE అంటే ఏబిసిడీలు నేను ఇప్పుడు నేర్పించట్లేదండి మీకు ABCEK అనేది విటమిన్స్ అనమాట మన కరివేపాకులో
అన్ని విటమిన్స్ ఉంటాయి. మరి ఇవన్నీ ఏబీసీకేలు అప్పుడు ఏబీసీడీలు చెప్పడం రాదు కదా, అందుకని ఈ కరివేపాకు తింటే మీకు జుట్టు బాగా పెరుగుద్ది, కరివేపాకు తింటే కళ్ళు బాగా పెద్దవి వస్తాయని ఈ మంచి రీజన్స్ తోటి చెప్పారనమాట అప్పుడు కదా. ఇంత మంచి విటమిన్స్ అది ఉన్నాయి కాబట్టే ఈ కరివేపాకులో ప్రతి దాంట్లోనూ కరివేపాకు వేయించేవారు మనకి. కానీ కరివేపాకుని ఇలా తీసి పాడేస్తాం. అలా తీయనివ్వకండి ఇప్పటి నుంచి అయిందని. చూడండి ఇగో ఎలా వేగిందో, ఇలా వేగిపోవాలి. లాస్ట్లో వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను నేను. అంటే మనం పౌడర్ చేసుకున్నప్పుడు లాస్ట్లో వేస్తాం అనమాట కరివేపాకు. ముందు పప్పులు అవన్నీ నల్లగొట్టేసుకున్నాక ఇప్పుడు ఇవి వేసుకుంటాం. రోట్లో అయినా కరపొడి చేసుకోవచ్చు, నేనైతే మిక్సీలోనే వేస్తున్నానండి ఫస్ట్ అయితేని. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వేడికి ఎల్లుల్లిపాయలు లైట్గా వేగుతాయి అంతే, ఎక్కువసేపు వేయించాం. డైరెక్ట్గా పచ్చి కూడా వేసేసుకోవచ్చు కావాలంటే. నేనైతే డైరెక్ట్ పచ్చి అయితే వేయట్లేదు, అంటే అలానే ఎక్కువ వేగిపోవు, ఊరికే ఈ వేడికైతే కొంచెం వేగుతాయి అంతే. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన వెంటనే అలాగే ఉంచేస్తే ఏంటంటే కింద ఉన్న కరివేపాకు మాడిపోయినట్టు అయిపోద్ది, ఇంకా వేడిగా ఉంటుంది కదా కడాయి, అందుకు ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలి. ఇక ఇలాగా వేడి తగ్గిపోయిన తర్వాత మనం తీసేసుకుని ఇప్పుడు మిక్సీలో వేసేస్తాను. నేను చూపిస్తాను మీకు. ముందు మిక్సీలో వేసేస్తున్నాను, పప్పులు ఇవన్నీ వేస్తాను ఎందుకంటే బాగా నలగాలి కదా అందుకు. అలాగే వెండి కొబ్బరి కూడా వేస్తున్నాను చూడండి. ఎండు కొబ్బరి వేయించుకుని వేసుకోవచ్చు, ఇలాగే కూడా వేసేసుకోవచ్చు. అయితే ఒక చిన్న ఇంత ముక్క వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక్క స్పూను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. రాళ్ళు ఉప్పు పౌడర్ చేసి ఉంచాను, ఆ ఉప్పు వేసాను అనమాట. ఇదిగోండి కొంచెం నలిగిన తర్వాత పప్పులు చింతపండు వేస్తున్నాను చూడండి. కొద్దిగా ఇంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఒకేసారి ఎండుమిరపకాయలు పట్టావు కదా, కొంచెం పప్పులు నలిగిన తర్వాత వేసుకోవాలి. ఇలాగా కొంచెం రవ్వలాగా ఉన్నా పర్లేదు, కానీ మరీ ఎక్కువగా మురుగుగా ఉండకూడదు. ఓకే, మిరపకాయలు కూడా వేస్తాను. ఎండుమిరపకాయలతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను. ఇలాగే కరివేపాకు ఇది వేసి తీసిన తర్వాత కరివేపాకు కూడా మొత్తం వేసేసి పౌడర్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి కరివేపాకు ఇక ఇలా నలిగితే సరిపోతుంది. మరీ ఇంకా మొత్తం అసలు కనిపించకుండా పేస్ట్ లాగా అయిపోయినా బాగోదు. ఇక ఇలా ఉంటేనే కరివేపాకు పొడికి బాగుంటుంది. ఇది తీసేసి ఇంకొంచెం కరివేపాకు ఉందో అది కూడా వేసేసి చూపిస్తాను. ఇదిగోండి మొత్తం అంతా మిక్సీ వేసుకున్నాక ఒకసారి ఇలాగా అంతా కలిపేసుకోండి. మీరు స్పూన్తో అది కలిపితే కలవదు. ఇదిగోండి కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీకు. వేడి వేడి రైస్లో ఇలా కరివేపాకు పొడి వేసుకుని వేడిశనగ నూనె వేసుకుని తింటే ఎంత బాగుంటుందో అని నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇదిగో కరివేపాకు పొడి ఇలా వేసుకుని, నేను ఏ పొడైనా సరే ఎక్కువే వేసుకుంటానండి. అది పచ్చళ్ళైనా కరివేపాకు పొడి అయినా ఏదైనా కానీ. అందులో కొంచెం వేడిశనగ నూనె ఇలా వేసుకుని, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇదిగో ఇలా చక్కగా ఇలా కలుపుకొని, ఏదైనానండి ఒక్కొక్కటి ఒక్కోలా కలుపుకొని తింటే బాగుంటుంది. కొన్ని పొడిగా కలుపుకొని తిన్నా బాగుంటుంది, కొన్ని ఇలా ముల్లగా కలుపుకొని తింటే బాగుంటుంది. కరివేపాకు పొడి ఒక్క 2 ముద్దలు తిన్నా చాలండి రోజును. ఏమని చెప్తానో చెప్పండి, అబ్బా ఎంత బాగుందో, భలే కమ్మగా ఉంది అని చెప్తాను కదా. నిజంగా అలా ఉంటేనే కదండి చెప్పేది, మనం అబద్ధం ఎందుకు చెప్తాం? మీకు తెలీదా ఎలా ఉంటుందో కరివేపాకు పొడి కదా. ఆ పప్పుల ఫ్లేవరు అదిని ఆ కరివేపాకు ఫ్లేవర్ తగులుతుంటే భలే అనిపిస్తుందండి. నాకైతే ఉప్పు అవన్నీ సరిపోయి, చింతపండు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ వేసుకోకూడదు, మనం చింతపండు ఎంత తక్కువ వేసుకోవాలి, వేసుకున్నామా లేదా అన్నట్టు కొంచెమే వేసుకోవాలి. కరివేపాకు పొడి అయితే టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోయిందండి, చాలా బాగుంది. మనకి నెల రోజుల వరకు కంపల్సరీ నిల్వ ఉంటుందండి ఇలా చేస్తే. నోటికి రుచి ఉన్నవి హెల్త్కి మంచిది కాదు, హెల్త్కి మంచిది అయినవి నోటికైతే తింటుంటే చేదుగా ఉండడమో లేకపోతే బాగాలేదు అని అనిపిస్తుంది. కానీ ఇది అలా కాదు కదా, రెండు బాగుంటాయి. హెల్త్కు మంచిది, రుచికి కూడా అద్భుతం అనమాట. తింటే వదిలిపెట్టం కదా. 2-3 నెలలైనా సరే బాగుంటుంది అనమాట కరివేపాకు పొడి. ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.